ఓర్చుకోవే. స్వర్ణ కాస్త ఓర్చుకో. హాస్పిటల్కి వచ్చేసాం స్వర్ణ, కాస్త ఓర్చుకో. నువ్వు మాట్లాడుకో. చాలా సార్లు చాలా సందర్భాల్లో ఓర్చుకున్నాను. నువ్వు ఎదురుగా ఉంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను. అసలు ఈ బాధలన్నిటికీ కారణం నువ్వేగా. అమ్మా, చచ్చిపోతున్నానమ్మా. భరించలేకపోతున్నానమ్మా. ఈ హాస్పిటల్ వద్దు, నేను ఇందులో వైద్యం చేయించుకోను. నన్ను వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అదేమిటి అలా మాట్లాడతావు? ఇది మన హాస్పిటల్. మన కాదు, మీ హాస్పిటల్ అనండి. స్వర్ణ, ఇక్కడ నాకు వైద్యం జరగదు. మీ మనవడి దుర్మార్గం అమలవుతుంది. స్వర్ణ, సాకేత్ నూరుకో. స్వర్ణ, ఏమిటి ఆ మాటలు? అయినా వాడేం తప్పు చేయలేదని, అంతా భాగీరథి హారతి చేశారని రుజువైపోయింది కదా. అయినా నీ వెంట నేనున్నాను కదే. వాడిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు వాడిని నువ్వు ద్వేషించడం పద్ధతి కాదు. అది ప్రేమించినప్పుడు అతను ద్వేషించాడు కదా, అందుకని బదులు తీర్చుకుంటానంటుందా? అయినా అప్పుడు మేము వ్యతిరేకించాంగా. వ్యతిరేకించారు గాని సవ్యంగా కాపురం చేయించారా? అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందా? అవతల అమ్మాయి ఉన్న పరిస్థితి ఏమిటి? మీ యుద్ధం ఏమిటి? డాక్టర్, ముందు అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. కడుపు నొప్పితో విలవెల్లాడిపోతుంది. ఈ హాస్పిటల్ వద్దు తాతయ్య. స్వర్ణ, నీకే ప్రమాదము జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. లేనిపోయిన అనుమానాలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకోకు. అయినా మేమందరం ఇక్కడ ఉంటే వాడు ఎలా కలుస్తాడు? ముందు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి. వద్దు, నేను ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోను. తీసుకెళ్ళమనండి డాక్టర్ గారు. వీళ్ళ సంగతి నీకు తెలియదు. వీళ్ళంతా ఒకటే, నన్ను చంపేస్తారు. అదంతగా వద్దంటుంటే ఏంటి సీత, వేరే హాస్పిటల్కి వెళ్దాం పదా. అమ్మా, నువ్వు దానిలో మాట్లాడుకో. ఈ టైంలో ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని తిరుగుతామా? సిస్టర్, లోపల ఏర్పాటు చెయ్యి. అలాగే త్వరగా తీసుకెళ్ళండి. మీరెవరూ లోపలికి రావద్దు. నా కూతురికి ఏమన్నా అవ్వాలి, అప్పుడు చెబుతా. నాన్న, అందరికీ చెప్పాల్సిన వారు మీరే అలా అంటే ఎలా? నేను దాని తండ్రిని. దాని పరిస్థితి వేరు. మొన్న జరిగింది తెలుసు కదా. ఎవరు నష్టపోయారో అది మనం. ఎవరెన్నన్నా దాని భయం దాంది. ఏమిటి సావిత్రి, జరిగిన దానికి కారణం తెలిసిన తర్వాత కూడా అలా మాట్లాడతామే? అయినా స్వర్ణ నష్టం మా నష్టం కాదా?